హాయ్, నమస్తే. లీలా ప్రసన్న కుమారి, శ్రీ గిజా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. ఈరోజు టాపిక్ ఏంటంటే మనం కృతజ్ఞతాభావం, మనం ప్రతి దాని పట్ల కూడా కృతజ్ఞతతో ఉండాలి అనే విషయం మీద ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకుందాం. అంటే మనం పుట్టిన దగ్గర నుంచి కూడా చనిపోయినంత వరకు పంచభూతాలన్నిటి నుంచి మనం ఫ్రీగా తీసుకుంటూ ఉంటాము. సూర్యుడి కాంతి ఉంది, గాలి కానీ, భూమి కానీ, నీరు కానీ, అగ్ని కానీ, ఆకాశం కానీ, వర్షం కానీ, ఇలా పంచభూతాల నుంచి కూడా మనం అన్నిటినీ ఫ్రీగా తీసుకుంటాం. కానీ మనం కృతజ్ఞతాభావంతో ఉండాలి వాటి పట్ల. ఎప్పుడైతే ఆ సృష్టి పట్ల మనం కృతజ్ఞతాభావంతో ఎప్పుడైతే ఉన్నామో అవి మనకి ఇంకా ఇంకా అద్భుతమైన ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే సపోజ్ మనం ఏదైనా బస్సులో వెళ్తూ ఉంటే నించో ఉన్నప్పుడు ఎవరైనా సీట్ ఇస్తే థ్యాంక్ యూ అని చెప్తాం. కానీ అలాగే మన పేరెంట్స్కి అలాంటిది మనం పుట్టిన దగ్గర నుంచి కూడా పెరిగిన వరకు చనిపోయే వరకు కూడా మనతో పాటు మనకు కావాల్సిన అన్నిటినీ సమకూర్చేవి సృష్టి మాత్రమే. అది మనం అడగకుండా ఇస్తుంది. అడగందే అమ్మాయినా పెట్టదు అంటారు. కానీ మనం ఏమీ అడగకుండానే ఈ సృష్టి పంచభూతాలన్నిటినీ కూడా మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. వాటి పట్ల ఎప్పుడూ కూడా కృతజ్ఞతాభావంతో ఉండాలి. లేచిన వెంటనే అన్నిటి పంచభూతాలన్నిటి పట్ల కృతజ్ఞతతో ఉండడం. అలాగే మనం పుట్టించిన తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞతతో ఉండడం అనేది చాలా చాలా అవసరం. అలాగే నీ పట్ల నీవు కృతజ్ఞతతో ఉండడం. మన పట్ల మనం ఉండడం ఏంటి అనేది నేను ఫస్ట్ టైం ఈ విషయం విన్న వెంటనే, బుక్లో చదివిన వెంటనే మన పట్ల మనం కృతజ్ఞతతో ఉండడం ఏంటి అనేది అనుకున్నా. కానీ తర్వాత అర్థమైంది, మన పట్ల కూడా మనకి కృతజ్ఞతాభావం ఉండాలి. అంటే మన కోరికలు, ఇష్టాలు అన్నిటినీ కూడా మనం గౌరవించాలి, కృతజ్ఞతతో ఉండాలి. ఈ శరీరం ఉంది, ఆత్మ ఉంది, ఆత్మకి కావాల్సిన జ్ఞానాన్ని ఇవ్వడానికి కావాల్సిన వనరులు ఉన్నాయి. అన్నిటి పట్ల కూడా మనం ఆ కృతజ్ఞతాభావంతో ఉండడం వల్ల మనకు కావాల్సినవి అన్ని సమృద్ధిగా లభిస్తాయి. మనం పుట్టిన దగ్గర నుంచి మనం లేచిన వెంటనే మనం పడుకున్న బెడ్ దగ్గర నుంచి మనం వాడుతున్న చెప్పుల దగ్గర నుంచి ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్తూ ఉండడం. నిద్రపోయే ముందు మనం ఏమైనా పొరపాట్లు చేస్తూ ఉంటే వాటిని సారీ అని చెప్పడం. ఎవరి పట్లైనా దేని పట్లైనా మనం వ్యవహరించే తీరులో ఏమైనా తప్పులు జరిగినట్లయితే తెలిసి కానీ తెలియక కానీ అది చేసినట్లయితే సారీ అని చెప్పుకోవడం. అలాగే కృతజ్ఞతతో ఉండడం, ఆ థ్యాంక్ యూ చెప్పడం, ఈ రెండింటినీ కూడా మనం సదా చేస్తూ ఉండాలి. అదొక అలవాటుగా చేసుకున్నట్లయితే మన జీవితంలో ప్రతీదీ కూడా ఎంతో సమృద్ధిగా లభిస్తూ ఉంటుంది. అంత ఆనందం కూడా పొందుతూ ఉంటాం. ఆ కృతజ్ఞతా భావం అనేది చాలా గొప్ప విషయం అన్నమాట. అది మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి విషయం. నేర్చుకోవాల్సిన అంశాల్లో మనం భూమి మీద దిగి వచ్చిన వెంటనే ఇవన్నిటితో మనం ఎంజాయ్ చేస్తున్నాం కనుక ప్రతి దాని పట్ల పంచభూతాలు, అలాగే పక్షులు, జంతువులు, వృక్షాలు, ఇవన్నిటి పట్ల కూడా, నేచర్ పట్ల, తల్లిదండ్రుల పట్ల, నీ పట్ల, అందరి పట్ల, నీ భర్త, నీ పిల్లలు, నీ ఫ్యామిలీ మెంబర్స్, సంఘం, ఇలా అన్నిటి పట్ల నువ్వు వాడుకునే ఒక కుర్చీ నుంచి ప్రతిదీ, మీ ఇంటి నుంచి, అన్నిటి నుంచి కూడా కృతజ్ఞతాభావం అనేది ఉన్నప్పుడు ఒదిగి ఉన్నట్టు ఉంటుందన్నమాట. ఆ ఒదిగి ఉండడంలోనే అన్నీ కూడా మీకు సమృద్ధిగా ఉంటాయి. మనకి ఈగో లేకుండా ఉంటాము. అలాగే మన ఆ కృతజ్ఞతాభావం ఎప్పుడైతే సమర్పించుకుంటామో, మనస వాచ కర్మన సమర్పించుకుంటాం, అప్పుడు సర్వం కూడా మన వశం అవుతాయి. కాబట్టి ఫ్రెండ్స్, ప్రతిరోజు కూడా మనం కృతజ్ఞతాభావంతో
మన అన్నిటి పట్ల ఉండాలి. మనకి తెల్లవారు లేచిన దగ్గర నుంచి, పుట్టిన దగ్గర నుంచి గాలి తీస్తూనే ఉంటాం, గాలి ఇస్తూనే ఉంటారు ఫ్రీగా. ఒక్క క్షణం గాలి ఆగిపోతే మొత్తం అయిపోయింది. అలాగే నీరు, అలాగే భూమి, అలాగే అగ్ని, ఇవన్నిటినీ సదా వాడుతూ ఉంటాం. కానీ వాటి పట్ల కృతజ్ఞత ఉండాలి అన్న ధ్యాస కూడా మనకు ఉండదు. అయితే నాకు లేదు. మెడిటేషన్ చేశాక ఇవన్నీ విషయాల పట్ల అవగాహన వచ్చింది. సూర్య నమస్కారం చేస్తూ ఉంటాం. సూర్య నమస్కారం నేను చేస్తూ ఉంటాను. చేస్తూ ఉన్నప్పుడు పంచభూతాలారా, ప్రకృతి దైవాలారా, కృతజ్ఞతలు అని చెప్పుకుంటాం. కానీ అంతకు మించి ప్రతి వస్తువుకి కూడా థ్యాంక్స్ చెప్పాలి, మనకు మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి అన్న విషయం తెలియదు నాకు. అయితే తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత అనేది భర్త పట్ల, మన అన్నిటి పట్ల ఉంటుంది. కానీ మనం వాడుకున్న ప్రతి వస్తువులో కూడా జీవం ఉంది. ఆ ప్రతిదానికి కూడా థ్యాంక్ఫుల్గా ఉండడం అనేది మనకి ప్రతి నిత్యం కూడా అది ఒక అత్యవసరమైన అలవాటుగా చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితే మన జీవితంలో ప్రతి దాని పట్ల కూడా ఆ కృతజ్ఞతా భావంతో ఉన్నట్లయితే మనకు అవన్నీ సమృద్ధిగా సంపదలై కూర్చుంటాయి. ఎంతో అద్భుతంగా మనం ఒక తెల్లవారు లేచిన నుంచి మిక్సీ వాడుతూ ఉంటాం. ఒక్కొక్కరి చేతిలో ఆ మిక్సీ దమ్దమ్మని పాడైపోతూ ఉంటాయి. చాలా వస్తువులు కొంతమంది చేతిలో పాడైపోతూ ఉంటాయి. కానీ మరికొంతమంది చాన్నాళ్ళు వాళ్ళ దగ్గర ఆ వస్తువు ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఆ వస్తువు పైన ప్రేమ, కృతజ్ఞతాభావం ఇవన్నీ ఉండడంతో ఎప్పటికప్పుడు అది ఎంతో అద్భుతంగా మనల్ని మనం ఆ వస్తువు పట్ల ప్రేమ, ఆ సహజమైన ప్రేమతో ఉండడంతో ఆ వస్తువు మన దగ్గర చాన్నాళ్ళు పనిచేస్తూ ఉంటుంది. అదే కృతజ్ఞతాభావం యొక్క లక్షణం అన్నమాట. ఆ ప్రేమతో, కృతజ్ఞతతో ఎప్పుడైతే మనం ప్రతి వస్తువుని చూస్తూ ఉన్నామో, ఆ ప్రేమతో ఇస్తూ ఉన్నామో, మనుషులకే కాదు ప్రతి వస్తువు పట్ల కూడా ఆ విధంగా మనం ఉంటే మన జీవితం మొత్తంగా ప్రేమతో నిండిపోయి ఉంటుంది. జీవుల పట్ల, అన్ని విషయాల పట్ల ఆ ప్రేమతో నిండి ఎప్పుడైతే ఉన్నామో పరిపూర్ణంగా మనం జీవిస్తున్నట్టు, ఆ పరిపూర్ణమైన జీవితాన్ని మనం అనుభవించడం అనేది జరుగుతుంది. అంటే ప్రతి విషయంలో కూడా మన జ్ఞానంతో, ఎరుకతో ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఆ కృతజ్ఞతాభావం ప్రతి క్షణం కూడా మనం ఉండేటట్టుగా ప్రాక్టీస్ చేయడం అంటే ప్రతి క్షణం కూడా మనం ఎరుకుతూ ఉన్నట్లన్నమాట. ఆ ఎరుకుతో ఉండడమే ఆ కృతజ్ఞతాభావము. దాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకుండా ప్రతి విషయం పట్ల కూడా, తల్లిదండ్రుల పట్ల ప్రేమ లేకుండా ఎవరుంటారు అని చెప్పి అనుకునేదాన్ని. తల్లిదండ్రులు థ్యాంక్స్ చెప్పాలంటే ప్రతి ఒక్కరూ తల్లిదండ్రుల పట్ల ఫేవర్గానే ఉంటారు కదా అని అనుకునేదాన్ని. కానీ కొంతమంది పేరెంట్స్ పట్ల కూడా చాలా కోపంగా ఉంటారు అనే విషయాలు తెలుసుకున్నప్పుడు అవునా ఇలాగ కూడా ఉంటుందా అని చెప్పేసి నేను అనుకోవడం జరిగింది. ఏదైనా మనల్ని కని పెంచారు కాబట్టి వాళ్ళ పట్ల కృతజ్ఞతాభావం అనేది సర్వదా నీకు ఉన్నట్లయితే నీ పిల్లలకి కూడా అదే పరంపరలో నువ్వు ఎలా జీవిస్తున్నావు, నీ పిల్లలు, నీ వంశం అంతా కూడా ఆ విధంగానే వెళ్తూ ఉంటుంది. మనం ఒక మంచి మార్గంలో వెళ్తూ ఉంటే ఆ మంచి అనేది ప్రతి మన వంశంలో కూడా అది జరుగుతూ ఉంటుంది. ఆ జనరేషన్కి కూడా ఆ మంచి అలవాట్లు మనం నేర్పుతూ ఉన్నట్లయితే పిల్లలకి ఆ కృతజ్ఞతా భావాన్ని, ప్రేమతో ఉండడం అని, ప్రతి వస్తువు పట్ల ఎంతో జాగ్రత్తగా పదిలంగా చూసుకోవడం అనేది ఎప్పుడైతే మనం నేర్చుకున్నామో వాళ్ళు ప్రతి వాటి పట్ల కూడా ఆ ప్రేమపూర్వకంగా, కృతజ్ఞతతో పదిలంగా ఉండడమే కాకుండా వాళ్ళ జీవితాల్లో ఎంతోమంది వ్యక్తులను కలుస్తూ ఉంటారు. వారి పట్ల రకరకాల అవసరాలు ఉంటాయి. వాటి పట్ల వాళ్ళ కృతజ్ఞతతో ఎప్పుడైతే మెలుగుతూ ఉంటారో వాళ్ళకి దాని పట్ల ఆ కృతజ్ఞతా భావం ఉన్నట్లయితే వారికి తగిన బహుమతి లభిస్తుంది. కాబట్టి మనం ప్రతి విషయం పట్ల కూడా ఎంతో ఎరుకతో ఉండాలి. ఆ ఎరుక లేనట్లయితే ఆ కృతజ్ఞతాభావం చెప్పాలని కానీ,
మనం నిద్రపోయే ముందు థ్యాంక్స్ చెప్పాలి. మనం వాడుకున్న వస్తువులకి, మనుషులకి, అన్నిటికీ తెల్లవారు లేచిన నుంచి మనం చేసిన ప్రతి ఒక్కదానికి థ్యాంక్స్ చెప్పడం, అలాగే సారీ కూడా చెప్పాలి. మనం ఏం తెలుసో తెలియక ఏదైనా తప్పులు చేసినట్లయితే సారీ అని చెప్పుకోవడం, ఈ రెండింటినీ కూడా మనం నిద్రపోయే ముందు చేస్తే చాలా అద్భుతంగా మీ జీవితంలో ఫలితాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది ఆచరించండి, అద్భుతమైన ఫలితాలను పొందండి. ప్రతిరోజు ధ్యాన సాధన చేయండి. శ్వాస మీద ధ్యాస పెట్టి కళ్ళు రెండు మూసుకొని శ్వాసని గమనించడమే. ఏ ఆలోచనలు వస్తున్నా పట్టించుకోకుండా మీకు వీలైన సమయాన్ని అలా ప్రాక్టీస్ చేస్తూ ఒక 1 అవర్ మెడిటేషన్ చేయండి. అద్భుతంగా ఆనందాన్ని మీ జీవితంలో నింపుకోండి. థ్యాంక్ యూ.